హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో కొంచెం అవేర్గా ఉన్నారు. సో ఈ క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? సో క్రిప్టో కరెన్సీ మధ్యలో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి ఆర్ ట్రెండ్సే అనుకోండి, న్యూస్ అనుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా ఒక 2 ఇయర్స్ 1.5, 2 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఎక్కువ ఉండింది. అవును. సో అప్పుడు చాలా కాయిన్స్ కొత్తవన్నీ స్టార్ట్ అయ్యాయి, కొత్తగా వచ్చాయి. అప్పుడు యాప్స్ కూడా కొంచెం ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి గవర్నమెంట్ కొంచెం కంట్రోల్స్ పెట్టడం వల్ల కొంచెం తగ్గింది. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. సో ఇంపార్టెంట్ కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిప్టో ఎట్ దిస్ టైమ్ స్టిల్ ఇట్స్ నాట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఎ స్పెక్యులేషన్ ఎక్కువ అనమాట. ఓకే. బికాస్ అండర్లయింగ్ యాసెట్ అయితే ఇప్పటికైతే లేదు. ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డ్ ఉంది, ఫిజికల్ స్టాక్స్, ఈక్విటీ అంటే స్టాక్స్ ఉన్నాయి. సేమ్ వే ఇక్కడ ఏంటంటే అండర్లయింగ్ స్టాక్ స్టిల్ అంటే ఉన్నా కానీ ఇట్స్ మోర్ టు డూ విత్ ద సప్లై అండ్ డిమాండ్ అండ్ ఇట్స్ అ పర్సెప్షన్ ఆర్ ఆల్టర్నేట్ మెథడ్ అనమాట. ఇట్స్ అన్ అనదర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ద ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం కాదు, ఇట్స్ ఓన్లీ 1-5% ఆఫ్ మన పోర్ట్ఫోలియోనే దీనికి అలొకేట్ చేస్తే యు ఆర్ హ్యాపీ. బికాస్ రీజన్ తెలుసు, క్రిప్టో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ దెర్ ఇస్ నో యాసెట్ బ్యాక్. సెకండ్, హై వొలటిలిటీ. ఇప్పుడు పొద్దున ఉన్న ప్రైస్కి సాయంత్రానికి ఉన్న ప్రైస్కి 10%, 20%. యాక్చువల్లీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా ఇంత హయ్యర్ వొలటిలిటీ ఉండవు. రియల్ ఎస్టేట్ ప్రైస్ ఒకే రోజు 10% పడిపోదు. అలాగే స్టాక్స్ కూడా నార్మల్ సిచ్యువేషన్లో ఒకే రోజు 20%, 10% పడిపోవు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ సమ్ ఎక్సెప్షనల్ థింగ్స్ ఉంటాయి తప్ప. సో ఇంత వొలటిలిటీ, గోల్డ్ ప్రైస్ కానీ వేరే యాసెట్స్ ఏమైనా తీసుకోండి, ఇంత వొలటిలిటీ ఉండవు అనమాట. సో ఈ వొలటిలిటీ అందరూ తట్టుకోలేరు. సో సో ఇట్స్ నాట్ అన్ యాసెట్, ఇట్స్ స్టిల్ స్పెక్యులేషన్. సో ఈ వొలటిలిటీ తట్టుకుని అండర్స్టాండ్ చేసుకోగలగాలి. థర్డ్ వచ్చేసి ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్. ఇండియన్ గవర్నమెంట్ స్టిల్ యూ హ్యావ్ హైయర్ టాక్సేషన్ క్లోజ్ టు 30% ప్లస్ టీడీఎస్. క్రిప్టో నుంచి వచ్చే గెయిన్స్కి అంతగా ఉంది. అండ్ ఇది ఒకవైపు. దీంతో పాటు టెక్నికల్గా కూడా చూసుకుంటే మీరు చాలా వ్యాలెట్స్, పేరున్న వ్యాలెట్స్ అయితే ఎప్పటికీ ఉన్నాయి. బట్ లేకపోతే మీరు ఒక లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే ఒక 20-30 కంపెనీలు వ్యాలెట్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి కూడా. అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. సో సెక్యూరిటీ ఆస్పెక్ట్. సో ఫస్ట్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇంటర్నేషనల్ది కానీ, నేషనల్ది కానీ, బైనాన్స్ కానీ, కాయిన్ స్విచ్ కానీ, ఇట్లాంటి చాలా ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో రిలయబుల్ ప్లాట్ఫామ్స్లో అయితే మన మనీ సేఫ్ ఉంటుంది. సో దో ఇట్ ఈస్ స్పెక్యులేటివ్ యాసెట్ అయినా మనం స్టిల్ మన మనీని పొడగొట్టుకోవాలని చూడం కాబట్టి దో ఇట్స్ లైక్ ఎ గ్యాంబ్లింగ్, ఈక్వల్ టు గ్యాంబ్లింగ్ అనిపించిన స్టిల్ మనం ఇట్స్ లైక్ ఇఫ్ యూ థింక్ ఇట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్, అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఇన్ సచ్ వే వేర్ మంచి ప్లాట్ఫామ్ ఉందా లేదా. సెకండ్, సెక్యూరిటీ ఆస్పెక్ట్. అక్కడ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నువ్వు మంచి కరెక్ట్ టైమింగ్ చేసి కరెక్ట్గా పెట్టినా, కరెక్ట్ యాసెట్లో పెట్టినా కానీ నువ్వు సెక్యూరిటీ సరిగ్గా లేదనుకో, ఆ యాప్కి కానీ ఆర్ నువ్వు నీ వైపు కూడా కరెక్ట్గా చేయలేదనుకో, దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ యూ విల్ లూజ్. థర్డ్, డిస్ప్రపోర్షనేట్గా ఇప్పుడు నీకున్నదే నీ ఆస్తే కొంచెం, అందులో మొత్తం 50% వెళ్ళి క్రిప్టో పెట్టడం అనేది యూనో స్టూపిడిటీ. సో సో గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే మాత్రం స్టిక్ టు 5% మ్యాక్సిమం పోర్ట్ఫోలియో, అంతకన్నా ఎక్కువగా అవుతుంది. బికాస్ వొలటిలిటీ ఎంత ఉందంటే మొత్తం పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్స్ లైక్ అదర్ యాసెట్స్లో ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ ఒక ఏరియాలో ఏదో ఇబ్బంది వచ్చినా కానీ 100 నుంచి 10 రూపాయలు అవ్వదు, 100 నుంచి 90 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. అంతకన్నా గోల్డ్ ఉంది, మనం ఇప్పుడు 80,000 తులం ఉంది, పడిపోతే 60,000 పడవచ్చు, 70,000 రావచ్చు. ఇట్ వోంట్ కమ్ డౌన్ టు 10,000. సేమ్ వే విత్ స్టాక్స్ కూడా వెరీ వెరీ రేర్. మ్యూచువల్ ఫండ్లో పెట్టాం, 100 రూపాయలు పెడితే 10 రూపాయలు అయ్యే అవకాశాలు ఎప్పుడు లేదు. 100 నుంచి 90 రావచ్చు, 85 రావచ్చు. యుద్ధం ఏదైనా వచ్చింది, ఏదైనా పెద్ద పొలిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏదైనా వేరే ఇష్యూస్ వచ్చాయి, ఆర్ కంపెనీస్ మార్కెట్ సడన్గా క్లాష్ అయినా, ఆర్ వేరే ఎక్కడో ఏదో జరిగింది అయినా కానీ 15%, 20% ఇట్ వోంట్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. వేరాజ్ మీరు చూస్తే క్రిప్టోలో 20-30% ఆల్సో పాసిబుల్. సడన్గా ఒక పెద్ద సెల్ ఆఫ్ జరిగింది ఒక కాయిన్లో, హ్యూజ్ క్రాష్ అయిపోతుంది. ఆర్ ఒకటి సడన్గా పెద్ద కొన్నారు, సడన్గా పెరిగిపోతుంది. సో బికాస్ దెర్ ఈస్ నో రెగ్యులేషన్ అండ్ సెక్యూరిటీ లేదు అండ్ టాక్సేషన్ వచ్చేసింది. ఇంతకుముందు టాక్సేషన్ లేదు, సో గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు. సో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి. అండ్ ఇంపార్టెంట్, చాలా మెమీ కాయిన్స్ అంటారు, చాలా కాయిన్స్ వస్తూ ఉన్నాయి, అది కొత్త కాయిన్ అని చెప్పేసి కొనేస్తా పోతా ఉన్నారు. బట్ అది ఎవరు చేస్తున్నారు, ఎవరు రన్ చేస్తున్నారు, హూ ఈస్ డూయింగ్ దట్ అని కూడా తెలియదు. సో
ఇవి తీసుకోకుండా చేస్తే మాత్రం క్రిప్టో ఈజ్ ఎ గ్యాంబ్లింగ్. Hmm. అదర్వైజ్ ఇఫ్ యూ డూ ఇట్ అండర్ కంట్రోల్, ఇట్స్ ఓకే. డోంట్ థింక్ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్టిల్. అండ్ రెగ్యులేషన్స్ ఆర్ చేంజింగ్. రేపు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇట్ ఈస్ బికమింగ్ సిగ్నిఫికెంట్. ఒక 5 years బ్యాక్ కన్నా ఇప్పుడు చూస్తే సిగ్నిఫికెంట్. బట్ స్టిల్ ఆల్సో అందులో కూడా స్టిక్ టు నోన్ కాయిన్స్, బీటీసీ కానీ లేకపోతే ఇథీరియం కానీ, ఆర్ కొంచెం ఎక్కువగా మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్కి స్టిక్ అయితే క్రిప్టోలో. అన్నోన్ ఎవరో చేస్తున్నారని ఇప్పుడు చూసిన ఊర్లలో అయితే కొన్ని ఇప్పుడు ఎస్పెషల్లీ ఇండియాలో రూరల్లో కూడా ఈ క్రిప్టో ఏదో వస్తుందని చెప్పేసి చాలా అన్నోన్, ఇట్స్ బికమింగ్ ఎంఎల్ఎం కైండ్ ఆఫ్ స్కామ్లు చాలా జరుగుతున్నాయి. ఓకే. సో ఇట్లాంటి ట్రాప్లో పడకుండా పేరున్న వాటిల్లో పెడితే అట్లీస్ట్ ఇంత వొలటిలిటీ ఉన్నా కానీ యూ స్టిల్ అట్లీస్ట్ కొంచెమన్నా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ట్యాక్సెస్ విల్ చేజ్ యూ. క్రిప్టో గెయిన్స్ మీద 30% ట్యాక్స్ ఉంది. ఓకే. సో ఇవి చూసుకొని చేసుకుంటే క్రిప్టో ఓకే. బట్ అదర్వైజ్ యాజ్ అ మెంటల్ హెల్త్కి, ఫైనాన్షియల్ హెల్త్కి యూజువల్లీ దిస్ ఈస్ నాట్ ఫర్ నార్మల్ పీపుల్. దిస్ ఈస్ ఫర్ వెరీ హై రిస్క్ టేకర్స్ ఆర్ సంబడి హ్యాస్ ఆల్రెడీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశారు, వాళ్ళ దాని నుంచి ఒక 5% 4% పెడుతున్నారంటే తప్ప ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఇట్స్ క్రిప్టో. ఓకే సార్.